హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్యాడ్జెట్స్ ప్యాషన్. నేను మీ సౌమిత్. ఇవాళ మనం OnePlus 70 యొక్క డీటెయిల్ రివ్యూ అనేది మనం ఇప్పుడు చూద్దాం. అండ్ OnePlus 70 యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ OnePlus 70 యొక్క కెమెరా టెస్ట్, గేమింగ్ టెస్ట్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, మనం ఇప్పుడు వచ్చేప్పటికి OnePlus 70 యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఇక్కడ మీకు స్క్రీన్ మీద OnePlus 70 యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ OnePlus 6.55 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే విత్ 90Hz రిఫ్రెష్ రేట్ అండ్ HDR10+ సపోర్ట్ అండ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 855+ విత్ Adreno 640 GPU. అండ్ ఇందులో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. 8GB DDR4X RAM విత్ 128GB అండ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ విత్ UFS 3.0 సపోర్ట్ అండ్ 48 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, Sony IMX586 సెన్సార్ అండ్ మనకి 7P లెన్స్ అండ్ అపర్చర్ f1.6 అండ్ మనకి ఇందులో OIS అండ్ EIS సపోర్ట్ ఉంది. అండ్ 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ f2.2 అపర్చర్ అండ్ మన దీన్ని 2x ఆప్టికల్ జూమ్ వరకు చేసుకోవచ్చు. అండ్ 16 మెగాపిక్సెల్ 117 degrees అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ విత్ f2.2 అపర్చర్ అండ్ ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ అండ్ అపర్చర్ f2.0. దీనిలో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అండ్ హ్యాప్టిక్ ఇంజన్ వైబ్రేషన్ అండ్ 3800 బ్యాటరీ విత్ వ్యాప్ ఛార్జర్ 30T ఫాస్ట్ ఛార్జింగ్. దీన్ని మనకి 5 volts అండ్ 6 amps వరకు మనకి సపోర్ట్ చేస్తుంది. గైస్, మనం ఇప్పుడు OnePlus 70 యొక్క బిల్ట్-ఇన్ క్వాలిటీ చూద్దాం. గైస్, OnePlus 70 మనం చేతిలో పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. ఇది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. అండ్ మనకి ఇది హోల్ బాడీ వచ్చేప్పటికి మనకి అల్యూమినియం ఫ్రేమ్తో తయారైంది. ఇది అల్యూమినియం ఫ్రేమ్తో తయారైన మనకి ఇది చాలా లెస్ వెయిట్ ఉంటుంది. అప్రాక్సిమేట్గా మనకి 190 grams ఉంటుంది. అంటే ఇది మనకి చాలా లెస్ వెయిట్ ఉంటుంది. మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఈ ఫోన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు. నేను ఈ ఫోన్ని గత 1 monthగా యూస్ చేస్తున్నాను. చాలా బాగుంది. నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక ఫింగర్ ప్రింట్స్ అయితే లైట్గా పడతాయి. ఇది మనం వాళ్ళు ఇచ్చిన కేసు కానీ లేదా మనం కొనుక్కునే కేసు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫింగర్ ప్రింట్స్ అయితే మనకి పడవు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు OnePlus 70 యొక్క బిల్ట్-ఇన్ ఓవర్వ్యూ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పైన వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఇచ్చారు. ఒకసారి నేను ఫోకస్ చేస్తాను. పైన మనకి వాటర్ డ్రాప్ నాచ్ ఇచ్చారు అండ్ దాని మీద మనకి ఒక స్పీకర్ వచ్చింది. అండ్ మనకి కింద కూడా ఒక స్పీకర్ ఉంది. అండ్ ఇది మనకి స్టీరియో స్పీకర్స్ అనమాట. సో సౌండ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ దాని పక్కన చూసుకున్నట్లయితే కానీ మనకి Type-C పోర్ట్ అయితే ఇచ్చారు. ఇదే మనకి హెడ్ ఫోన్ జాక్గా అయితే ఉపయోగపడుతుంది. మనకి Type-C కన్వర్టర్స్ ఉంటాయి. Type-C టు ఇయర్ ఫోన్ జాక్ కన్వర్టర్స్, అవి యూస్ చేసి మనం కన్వర్టర్స్కి మార్చుకోవచ్చు. అండ్ దాని పక్కన చూసుకున్నట్లయితే మనకి సిమ్ స్లాట్ అయితే ఇచ్చారు. ఇందులో 2 నానో సిమ్స్ అయితే వేసుకోవచ్చు. ఇందులో మెమరీ కార్డ్ స్లాట్ అయితే లేదు. అండ్ మనం సైడ్ చూసుకున్నట్టయితే కనుక మనకి OnePlus వాళ్ళ స్లైడర్ అయితే ఉంది. ఎలర్ట్ స్లైడర్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. OnePlus వాళ్ళ ఎలర్ట్ స్లైడర్ అయితే ఉంది. అండ్ దాని కింద మనకి పవర్ బటన్ ఇచ్చారు. అండ్ సైడ్స్లో వచ్చేప్పుడు మనకి ఇక్కడ వాల్యూమ్ రాకర్స్ అయితే ఇచ్చారు. అండ్ మనం పైన చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఒక మైక్ అండ్ మనకి కింద ఒక మైక్ అయితే ఇచ్చారు. ఒకసారి ఫోకస్ చేస్తాను. కింద ఒక మైక్ అయితే ఇచ్చారు. సో ఇవేంటంటే మనకి కింద వచ్చేప్పటికి ప్రైమరీ మైక్ అండ్ పైన వచ్చేటప్పటికి ఇది మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనమాట. అండ్ మనం చూడొచ్చు ఇక్కడ నుండి మనకి ఎండ్స్లో మనకి యాంటెనా బ్యాండ్స్ ఇచ్చారు. అండ్ సైడ్స్లో కూడా మనకి యాంటెనా బ్యాండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకుంటే యూనిక్ కెమెరా డిజైన్ అయితే ఉంది మనకి OnePlus 70కి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు OnePlus 70 యొక్క డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. OnePlus 70లో మనకి 6.55 inches ఫుల్ హెచ్డి ప్లస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అయితే ఉంది. దీనివల్ల మనకి ఏంటంటే మంచి స్క్రీన్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ దీనిలో రిజల్యూషన్ వచ్చేటప్పటికి 1080x2400 పిక్సెల్స్. అండ్ దీనిలో ది బెస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి దీనిలో ఉన్న రీఫ్రెష్ రేట్. ఇందులో 90Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఎంత స్పీడ్గా ఇక్కడ నేను మీకు పైకి కిందకి స్క్రోల్ చేస్తున్నా. మనకి చాలా బాగుంటుంది. మనకి డిఫాల్ట్గా 90Hz రీఫ్రెష్ రేట్లో అయితే మనకి ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు కనుక కావాలనుకుంటే మీరు 60Hzలో కూడా పెట్టుకోవచ్చు. 60Hzలో పెట్టుకుంటే మీరు ఇలా చూడొచ్చు. ఇక్కడ ఇలా అయితే ఎలా ఉందో అలా ఉంటుంది. ఇప్పుడు ఆడియో అండ్ వీడియో క్వాలిటీ కోసం నేను మీకు ఒక క్లిప్ ప్లే చేస్తాను. అక్కడ ఆడియో క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. సో మనకి ఇందులో ఉన్న స్టీరియో స్పీకర్స్ అండ్ AMOLED స్క్రీన్ వల్ల మనకి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆడియో ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది.
సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కెమెరా ఏరియా చూద్దాం. కెమెరా ఏరియాలో మనకి ఫోటోలో చూసుకున్నట్టయితే కనుక మనకి వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది, అలానే నార్మల్ లెన్స్, అండ్ ఇది వచ్చేప్పటికి 2x ఆప్టికల్ జూమ్. మనం ఇక్కడ హోల్డ్ చేసి పట్టుకుంటే మనం 10x వరకు డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి పోర్ట్రైట్లో కూడా ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ ఉంది. మామూలుగా ఫొటోస్లో మనకి డిఫాల్ట్గా అయితే 12 మెగాపిక్సలే క్యాప్చర్ చేస్తుంది. మీకు కనుక 48 మెగాపిక్సెల్ కావాలంటే ప్రో మోడ్లోకి వెళ్ళి ఇక్కడ 48 మెగాపిక్సెల్ ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫొటోస్ అనేది 48 మెగాపిక్సెల్లో క్యాప్చర్ చేయొచ్చు. అండ్ వీడియోలో కూడా మొత్తం మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. 1080 రెజల్యూషన్ అండ్ 1080 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రెజల్యూషన్ అండ్ 4K అండ్ 4K 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్. అండ్ నాకు నచ్చే ఫ్యూచర్ ఏంటంటే OnePlus 70లో నైట్ స్కేప్ మోడ్. ఇది చిన్న లైట్ ఉన్న డీటెయిల్స్ని బాగా క్యాప్చర్ చేస్తుంది, మనకి అవుట్పుట్ అనేది చాలా బాగా ఇస్తుంది. నెక్స్ట్ శాంపిల్స్లో మీకు చూపిస్తాను ఏ విధంగా ఇది చిన్న లైట్ ఉన్న మనకి రే ఆఫ్ లైట్ ఉన్నా సరే మనకి పిక్చర్ ఆఫ్ క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ ఇందులో స్లో మోషన్ ఉంది. స్లో మోషన్లో మనకి మొత్తం 3 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేప్పటికి 1080 240 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అండ్ 720 480 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అండ్ రీసెంట్గా మనకి 720 960 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కూడా తెచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి 720 480 మెగాపిక్సెల్లో మనకి రీసెంట్గా ఒక అప్డేట్ అయితే తెచ్చారు. అప్డేట్ వల్ల ఏంటంటే మనం మ్యూజిక్ కానీ అండ్ మనకి ఎక్కడెక్కడ స్లో మోషన్ కావాలో కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ కెమెరా చూద్దాం. సో ఫ్రంట్ కెమెరా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎలా ఉందో, చాలా క్వాలిటీగా ఉంటుంది. ఫ్రంట్ కెమెరాలో కూడా మనకి 16 మెగాపిక్సెల్ అయితే ఉంది. అండ్ వీడియో వచ్చేప్పటికి మనం జస్ట్ 1080 వరకు మనం రికార్డ్ చేసుకోగలం. అండ్ నెక్స్ట్ ఫోటో కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ పోర్ట్రైట్ మోడ్ కూడా ఉంది. ఓకే, బాగానే వస్తుంది పోర్ట్రైట్ మోడ్. నేను మీకు ఎన్ని చూపిస్తాను. నైట్ స్కేప్ మళ్ళీ ఇది ఫ్రంట్ క్యామ్కి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ కెమెరా వచ్చేటప్పటికి. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కొన్ని పిక్చర్ శాంపిల్స్ చూద్దాం. ఇది వచ్చేటప్పటికి 12 మెగాపిక్సెల్ రేర్ కెమెరా షాట్ అండ్ ఇది వచ్చేప్పటికి 2x ఆప్టికల్ జూమ్ పిక్చర్ అండ్ ఇది వచ్చేప్పటికి వైడ్ యాంగిల్ పిక్ అండ్ ఇది వచ్చేప్పటికి రేర్ కెమెరా పోర్ట్రైట్ షాట్ నార్మల్ మోడ్ అండ్ ఇది వచ్చేప్పటికి పోర్ట్రైట్ షాట్ 2x జూమ్ అండ్ ఇది వచ్చేప్పటికి 48 మెగాపిక్సెల్తో తీసిన రేర్ కెమెరా శాంపిల్ అండ్ ఇది వచ్చేప్పటికి సెల్ఫీ కెమెరాతో తీసిన పిక్ అండ్ ఇది వచ్చేప్పటికి సెల్ఫీ కెమెరాతో తీసుకున్న పోర్ట్రైట్ షాట్ అండ్ ఇది లో లైట్లో తీసుకున్న సెల్ఫీ పిక్ అండ్ ఇది వచ్చేప్పటికి మ్యాక్రో షాట్ 1 అండ్ ఇది వచ్చేప్పటికి మ్యాక్రో షాట్ 2 అండ్ ఈ పిక్చర్లో మనం హెచ్డిఆర్ అండ్ కలర్ కరెక్షన్ అండ్ డైనమిక్ రేంజ్ చూడొచ్చు. అండ్ అలాగే ఈ పిక్చర్లో మనకి వైట్ బ్యాలెన్స్ ఎలా ఉందో మనం చూడొచ్చు. స్కై అండ్ క్లౌడ్స్ ఎలా ఉన్నాయో మనకు కనబడుతున్నాయి. అండ్ ఈ పిక్చర్ నేను నైట్ 10:30 PMకి అయితే తీశాను. అప్పుడు మా కరెంట్ పోయింది. ఇది నార్మల్ మోడ్లో తీసిన షాట్ అండ్ ఇది వచ్చేప్పటికి నైట్ మోడ్తో తీసిన షాట్. ఇది చూడొచ్చు. ఎవరు 10:30 PM అంటే అసలు ఎవరు నమ్మరు. సో గైస్ ఇక్కడ మన వీడియోని రియర్ కెమెరా 1080 30 FPS రికార్డ్ చేయడం అయితే జరిగింది. అండ్ మీరు వీడియో క్వాలిటీ ఎలా ఉందో జడ్జ్ చేయొచ్చు. ఆడియో కూడా మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ మీరు ఎలా ఉందో జడ్జ్ చేయొచ్చు. అండ్ నేను ఇప్పుడు నడుస్తున్నాను. మీకు ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ అండ్ ఆల్సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. సో అండ్ మీకు నడుస్తున్నప్పుడు వీడియో ఎలా ఉందో మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేప్పుడు మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, మీరు ఇంత యాంగిల్ వరకు మీరైతే వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేప్పుడు ఇది 2x ఆప్టికల్ జూమ్. సో మనకి ఇందులో 2x ఆప్టికల్ జూమ్ ఉంది, టెలిఫోటో లెన్స్. దానివల్ల మనకి నాయిస్ అయితే అంత రాదు 2x జూమ్ చేసిన. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇది 10x జూమ్ వరకు మనకు సపోర్ట్ ఉంది. సో ఇప్పుడు జూమ్ చేసి చూద్దాం. ఇది వచ్చేప్పటికి 10x జూమ్ అనమాట. మీరు అక్కడ చూడొచ్చు లైట్గా నాయిస్ అయితే వస్తుంది. అండ్ మళ్ళీ మనం ఒకసారి జూమ్ చేసి చూద్దాం. ఇది వచ్చేప్పటికి 1.4. ఇప్పుడు వచ్చేప్పుడు మనకి ఇది 10x జూమ్. సో ఓకే, పర్లేదు. 10x జూమ్ వరకు లైట్గా నాయిస్ అయితే యాడ్ అయింది మనకి పిక్చర్లో. సో గైస్ మనం ఇప్పుడు వచ్చేప్పటికి వీడియోని 1080 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్తో రికార్డ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ వీడియో క్వాలిటీ ఎలా ఉందో జడ్జ్ చేయొచ్చు. అండ్ వచ్చేప్పటికి మనం ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు. అండ్ మనకి 1080 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో 2x ఆప్టికల్ జూమ్ అయితే లేదు, బట్ మనకి 10x డిజిటల్ జూమ్ వరకే సపోర్ట్ ఉంది. మనం ఇప్పుడు 10x డిజిటల్ జూమ్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది వచ్చేప్పటికి 3.9 జూమ్, ఇది వచ్చేప్పటికి 10x జూమ్. సో అక్కడ మీరు చూడొచ్చు మనకి పిక్చర్లో నాయిస్ అయితే బాగానే యాడ్ అవుతుంది. అండ్ ఒకసారి మనం బ్యాక్ వచ్చేద్దాం. సో ఇది 2x జూమ్. ఒకసారి 10x జూమ్ చూద్దాం మనం. సో నాయిస్ అయితే వస్తుంది మనకి 10x జూమ్లో, బట్ ఓకే. సో గైస్ మనం ఇప్పుడు వీడియోని 4K రిజల్యూషన్తో రికార్డ్ చేయడం అయితే జరిగింది రియర్ కెమెరాతో. మీరు ఇక్కడ వీడియో క్వాలిటీ ఎలా ఉందో జడ్జ్ చేయొచ్చు. అండ్ ఆడియో కూడా మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్తో వస్తుంది. ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, వీడియో వచ్చేప్పటికి మనకి 4K 30 FPS అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో రికార్డ్ చేయడం అయితే జరిగింది. వీడియో అండ్ ఆడియో క్వాలిటీ మీరు ఎలా ఉందో జడ్జ్ చేయొచ్చు. అండ్ నడుస్తున్నాను. ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు.
మనం ఇప్పుడు వీడియో వచ్చేప్పటికి 4K 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్తో రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు వీడియో క్వాలిటీ ఎలా ఉందో జడ్జ్ చేయొచ్చు. అండ్ ఆడియో కూడా మనకి సేమ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ మీరు జడ్జ్ చేయొచ్చు. నేను నడుస్తున్నాను, మీకు ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. అండ్ మనకి ఇందులో 4K 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో మనం ఓన్లీ 5 మినిట్స్ రికార్డ్ చేయగలం. సో గైస్ మనం ఇప్పుడు వచ్చేప్పటికి వీడియోని మనం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు 1080 30 ఫ్రేమ్స్ రిజల్యూషన్లో రికార్డ్ చేయడం అయితే జరిగింది. మనకి ఇక్కడ వీడియో క్వాలిటీ ఎలా ఉందో జడ్జ్ చేయొచ్చు. అండ్ మనం ఆడియో క్వాలిటీ కూడా జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు నేను నడుస్తున్నాను, మీకు స్టెబిలైజేషన్ ఎలా ఉందో జడ్జ్ చేయొచ్చు. మనకి ఓన్లీ ఫ్రంట్ కెమెరాలో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దీనిలో ఉన్న ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫేస్ అన్లాక్ వచ్చేప్పటికి మనకి చాలా స్పీడ్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత స్పీడ్గా ఓపెన్ అవుతుందో. నేను అసలు జస్ట్ దానివైపు ఒక గ్లాన్స్ అయ్యగానే అలా ఓపెన్ అయిపోతుంది. నేను కళ్ళు మూసుకున్నాను అండ్ ఇప్పుడు ఓపెన్ అవ్వలేదు, మీరు చూస్తున్నారండి. ఇప్పుడు నేను కళ్ళు తెరిసిన వెంటనే ఓపెన్ అయిపోతుంది. అండ్ అలానే ఇప్పుడు నేను ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత స్పీడ్గా ఉందో ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇప్పుడు ఒకసారి ఆన్ డిస్ప్లే నుంచి చూద్దాం. 10/10 టైమ్స్ నాకు ఖచ్చితంగా ఓపెన్ అయింది. సో సెక్యూరిటీ పరంగా స్పీడ్ అండ్ యాక్యురసీ చాలా బాగుంది సెన్సార్స్లో. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ కనుక చూసుకుంటున్నట్లయితే మనకి వైఫైలో డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంది. బోత్ 2.4 GHz అండ్ 5 GHz మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ వచ్చేటప్పటికి మనకి 5.0 వర్షన్తో అయితే ఇచ్చారు. అండ్ మనకి ఇందులో రేడియో అయితే ఉండదు. అండ్ మనకి ఇందులో లొకేషన్ అంటే GPS ఉంది. అండ్ నెక్స్ట్ మనకి NFC కూడా ఉంది ఇందులో. అండ్ ఇందులో నేను కాల్ క్వాలిటీ అండ్ కాల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక కాల్ క్వాలిటీ అండ్ రిసెప్షన్ చాలా బాగుంది. నేను BSNL అండ్ ఎయిర్టెల్ అయితే వాడతాను. సో చాలా బాగుంటాయి ఇందులో కాల్ రిసెప్షన్ అనేది. అండ్ నెట్వర్క్ కూడా చాలా బాగుంటుంది, మనకి డేటా అనేది చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేప్పటికి OnePlus 70 యొక్క పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో వచ్చేప్పుడు మనకి స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇందులో 8 కోర్స్ని 3 క్లస్టర్స్కి అయితే డివైడ్ చేశారు. అందులో 4 పవర్ఫుల్ కోర్స్ గాను 4 నార్మల్ కోర్స్ గాను ఉన్నాయి. అండ్ మనం దీన్ని చూసుకున్నట్టయితే కనుక ఇందులో వాడిన GPU వచ్చేప్పటికి Adreno 640. అండ్ మనకి దీని గీక్ బెంచ్ స్కోర్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇది మనకి PUBG ఆడే వాళ్ళకి మనకి స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ HDలో కూడా మనకి ఎక్స్ట్రీమ్ ఫ్రేమ్ రేట్ వరకు వస్తుంది. అండ్ మనకి రీసెంట్గా PUBG అండ్ OnePlus వచ్చిన ఫ్యూచర్ ఏంటంటే స్మూత్ అండ్ 90 ఫ్రేమ్స్. నేను దాని మీద ఒక వీడియో చేశాను, మీరు ఆ వీడియో కనుక చూడకపోతే పైన ఐకార్డ్లో వదిలేస్తాను, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్ మనకి ఇది OnePlus 70లో అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10 సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ మనకి ఇందులో UI వచ్చేప్పటికి OnePlus వాళ్ళ Oxygen OS with 10 వర్షన్తో వస్తుంది. అండ్ దీనిలో మనకి ఎవ్రీ సెన్సార్ అయితే ఉంది. వీళ్ళు OnePlus ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి ఇందులో ఏ సెన్సార్ అయితే మిస్ చేయలేదు. మీకు ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఎవ్రీ సెన్సార్ ఉంది. ప్రాక్సిమిటీ సెన్సార్, మనకి గైరోస్కోప్ అండ్ ఆల్సో మనకి యాక్సిలోమీటర్ సెన్సార్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బ్యాటరీ అండ్ ఛార్జర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇందులో వచ్చేప్పటికి మనకి 3800 mAh పవర్ బ్యాటరీ అయితే ఇచ్చారు. అంటే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ WRAP 30T ఛార్జర్ అయితే ఇస్తారు. దీని ఏంటంటే మనకి 30 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. మనకి మ్యాక్సిమం 30 minutesలో 75% అయితే ఫోన్ అయితే ఛార్జ్ అయిపోతుంది. అండ్ బ్యాటరీ లైఫ్ టైం గురించి చూసుకున్నట్లయితే కనుక ఒక యావరేజ్ యూజర్కి ఇది మినిమం మనకి 1 day అయితే వస్తుంది. అంటే మనం పొద్దున ఛార్జింగ్ పెట్టుకుంటే సాయంత్రం వరకు మనకి ఇది ఛార్జింగ్ అయితే అట్లీస్ట్ 15% వరకు అయితే వస్తుంది. అండ్ PUBG కానీ హెవీ యూజర్స్కి మ్యాక్సిమం 5 hours అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ OnePlus వాళ్ళ వెబ్సైట్లో రాసింది ఏంటంటే మనం ఛార్జింగ్ పెట్టుకుని కూడా ఈ ఫోన్ మనం వాడచ్చు, ఎటువంటి డ్యామేజ్ అండ్ అవ్వదు మనకి ఫోన్కి. సో ఫ్రెండ్స్ మనం దీనిలో ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో వచ్చేప్పటికి మొత్తం 2 వేరియంట్స్తో అయితే మనకి ఇది అవైలబుల్లో ఉంది. ఒకటి వచ్చేప్పటికి 8GB ర్యామ్ అండ్ 128GB ఇంటర్నల్ మెమరీ అండ్ 8GB ర్యామ్ అండ్ 256GB ఇంటర్నల్ మెమరీ. నేను వాడే ఫోన్ వచ్చేప్పటికి 8GB ర్యామ్ అండ్ 256GB ఇంటర్నల్ మెమరీ. అండ్ ఇది ర్యామ్ మేనేజ్మెంట్ అనేది చాలా బాగుంది. మనకి బ్యాక్గ్రౌండ్లో హెవీ యాప్స్ ఇది బ్యాక్గ్రౌండ్లో ఉంచుకోవడం జరుగుతుంది. అంటే లైక్ PUBG కానీ అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్, ఇది మోస్ట్ ఆఫ్ ద వరకు మనకి రీలోడ్ అయితే అవ్వట్లేదు గేమ్స్ అనేవి. అండ్ నేను OnePlus 70 యొక్క గేమింగ్ రివ్యూ అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఖచ్చితంగా, ఎందుకంటే ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువైంది. సో నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా గేమింగ్ రివ్యూ అయితే కవర్ చేస్తాను. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫైనల్ పార్ట్కి వచ్చేద్దాం. ప్రోస్ అండ్ కాన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేసుకున్నాను నాకు నచ్చిన ప్రోస్ అండ్ కాన్స్ ఈ డివైస్కి. ప్రో వచ్చేప్పటికి ఫస్ట్ వచ్చేప్పటికి 90Hz డిస్ప్లే. ఇందులో 90Hz డిస్ప్లే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇందులో వాడిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 855+. మనకి ఇప్పుడు లేటెస్ట్ ఫోన్స్లో వచ్చే ప్రాసెసర్ వచ్చేప్పటికి స్నాప్డ్రాగన్ 865+. మనకి స్నాప్డ్రాగన్ 865+కి స్నాప్డ్రాగన్ 855+కి జస్ట్ చిన్న క్లాక్ డిఫరెన్సే ఉంటుంది క్లాక్ స్పీడ్లో. మనకి పెద్ద తేడా అయితే ఉంటుంది. అంటే యూజర్స్కి గేమ్ ఆడేటప్పుడు మీకు అంత
పర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టీరియో స్పీకర్స్. ఇందులో ఉండే స్టీరియో స్పీకర్స్ అమేజింగ్ ఆడియో పర్ఫార్మెన్స్ అయితే మనకి ఇస్తుంది. గేమ్ ఆడేటప్పుడు మీరు ఇయర్ ఫోన్స్ లేకుండానే మీరు గేమ్ అయితే ఆడేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దీనిలో ఉండే ఫాస్ట్ ఛార్జింగ్ మైండ్ బ్లోయింగ్ అనమాట. దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్, ఎందుకంటే మీరు జస్ట్ అలా ఫోన్ పెట్టేసి ఛార్జింగ్లో 30 మినిట్స్ అలా వెళ్ళొస్తే 75% అనేది ఈజీగా మీకు ఛార్జ్ అయిపోతుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది. అంటే యావరేజ్ యూజర్స్కి మినిమం మనకి 1 డే అయితే ఈజీగా వస్తుంది. అండ్ OnePlus కొనడానికి ముఖ్యమైన పాయింట్ OnePlus ఆక్సిజన్ యూఐ. అంటే OnePlus ఆక్సిజన్ యూఐ చాలా అంటే చాలా బాగుంటుంది. మన కస్టమైజేషన్ చాలా బాగుంటుంది. అండ్ OnePlus కమ్యూనిటీ చాలా బాగుంటుంది. అంటే దీనిలో మీకు ఏ చిన్న డివైస్లో ఇష్యూ వచ్చినా మీరు OnePlus కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే వాళ్ళు మీకు వెంటనే రిప్లై ఇస్తారు అండ్ వెంటనే దాని మీద అప్డేట్ అయితే కూడా తెస్తారు. అండ్ దీనిలో OnePlusలో వచ్చేప్పటికి అప్డేట్స్ అనేవి అప్ టు డేట్ ఉంటాయి. అంటే మీకు ఎవ్రీ 1 మంత్కి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి నైట్ స్కేప్ మోడ్. OnePlus 70 ఈజ్ ద బెస్ట్ ఫోన్ ఫర్ నైట్ ఫొటోస్, నైట్ షూట్ అనమాట. పర్టికులర్లీ ఇది iPhone 11కి కాంపిటీషన్ ఇచ్చింది. అంటే iPhone 11లో కూడా మనకి నైట్ స్కేప్ మోడ్ ఫొటోస్ అంత బాగా రాలా. మీరు ఇందా చూసారు కదా ఇమేజెస్లో ఎలా బాగా క్యాప్చర్ చేసిందో. చిన్న రే ఆఫ్ లైట్ ఉన్నా మనకి ఇమేజెస్ అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు మనం కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేప్పటికి హెడ్ ఫోన్ జాక్. ఇది యూజువలే ప్రతి OnePlus ఫోన్లో లాగానే మనకి దీనిలో కూడా హెడ్ ఫోన్ జాక్ అయితే రిమూవ్ చేశారు. మన ప్రీమియం ఫోన్స్లోనే కాదు, మొన్న వచ్చిన నాడ్లో కూడా మనకి హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. అండ్ ఇంకోటి వచ్చేప్పటికి ఇందులో మనకి మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు. సో మెమరీ కార్డ్ స్లాట్ ఉండదు కాబట్టి బెటర్ మనం హయ్యర్ వేరియంట్స్కి వెళ్తే బాగుంటుంది. లైక్ 256GB. నేను అందుకే 256GB వేరియంట్ అయితే తీసుకున్నాను. అండ్ మనకి బ్యాక్లో గ్లాస్ ఫినిష్ వచ్చింది కాబట్టి మనకి ఇది కొంచెం ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్. సో దానికి మనం కేస్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి దీనికి IP రేటింగ్ అయితే లేదు. ఇది వాటర్ రెసిస్టెంట్ అంటే కాదు, స్ప్లాష్ ప్రూఫ్ అయితే ఉంది. అంటే వాన్లో కానీ జిమ్ చేసేటప్పుడు కానీ జస్ట్ ఇది స్ప్లాష్ ప్రూఫ్ అయితే ఉంది. బట్ దీన్ని తీసుకెళ్ళి నీళ్ళలో అయితే ముంచొద్దు. సో ఇది ఫ్రెండ్స్ ప్రోస్ అండ్ కాన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇది మనకి అమెజాన్లో ఫ్రీడమ్ డే సేల్స్లో ఉంది. ప్రైమ్ డే అంటే ప్రైమ్ యూజర్స్కి 2000 క్యాష్ బ్యాక్ అయితే ఉంది. ఈ ఛాన్స్ అస్సలు వదులుకోవద్దు. ఎందుకంటే మనకి ఇప్పుడు నాట్ చూసుకున్నట్టయితే కనుక మనకి హయ్యర్ వేరియంట్ 30,000తో ఉంది. ఈ OnePlus 70 అనేది మీకు డిస్కౌంట్స్ అన్నీ పోను, అంటే ఆఫర్స్ అన్నీ పోను అరౌండ్ 32,000కి వస్తుంది. సో ఒకసారి మీరు ఆలోచించండి, మీకు 30,000 పెట్టి OnePlus నాట్ కొనటం బెటరా, 855+తో ప్రాసెస్ వచ్చే OnePlus 70 కొనటం బెటరా? సో ఇది ఫ్రెండ్స్ OnePlus 70 రివ్యూ. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై, సైనింగ్ ఆఫ్.